వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో గిరిజన సంఘం ఐద్వా మహిళా సంఘం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్యనాయక్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు కూకి మహిళలపై విశ్వసరణ చేసి ఊరేగింపు చేసి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని, ఇంత జరుగుతున్న మణిపూర్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। తక్షణమే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ముర్మురు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు। భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడే ఈ భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి మన యొక్క స్వాతంత్ర సమరయోధులు చెప్పడం జరిగింది। మరి ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతోన ప్రాంతాల పేరుతోన మహిళలను విధంగా విపరీతంగా దాడులకు గురి చేస్తూ ఉంది। ఈరోజు ఈ భారతదేశం తలదించుకునే విధంగా మణిపూర్ ఘటనను జరగడం జరిగింది। మణిపూర్ రాష్ట్రంలోన ఇద్దరిని మహిళలను ఒక 40 మంది 50 మంది యువకులు ఒక తెగ కూర్చున్నటువంటి మహిళలను చెప్పేసి వాళ్ళను నగ్నంగా అంటే ఒంటి మీద ఎలాంటి ఒక దుస్తులు లేకుండా నగ్నంగా ఊరేగింపు చేయడం అనేది జరిగింది। మరి ఈరోజు ఈ దేశ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మణిపూర్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఆ దోషులను ఎందుకు శిక్షించలేదు? మరి మీరు వచ్చిన తర్వాత కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఈరోజు మహిళల మీద ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి? దీనికి బాధ్యత అంతా కూడా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే. సంఘటన చాలా ఘోరమైనటువంటి సంఘటన. ఇప్పటికీ 80 రోజుల నుండి మణిపూర్లో జరుగుతున్నటువంటి దాడులు, హింస హాతాత్మైన చర్యలు, దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి, అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి। దాదాపు ఇప్పటికే 80 మందిగా చాలామంది చనిపోవడం జరిగింది। అంత ఘోరంగా నగ్నంగా ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు। మహిళలు కూడా చూడకుండా వేరే ఆదివాసులు గిరిజనులు ఈరోజు భయ ప్రాంతంలో గురి అయి చాలామందికి దారుణంగా నడి రోడ్ల మీద ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ప్రపంచ దేశాలు కూడా ఇవాళ ఖండిస్తున్నాయి। మన స్త్రీలు సాంప్రదాయ పద్ధతులు ఉండాలని, హిందూ సాంప్రదాయ పద్ధతులు ఉండాలని చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ఒక మహిళలు, దళితులు, గిరిజనులు మహిళల పైన నగ్నంగా ఈరోజు ఊరేగింపులు చేయడం అంటే ఒక స్త్రీలు కూడా లెక్క చేయకుండా ఒక సామాజిక వర్గాలు, దళితులు, గిరిజనుల మధ్య ఈ రకంగా ఆదివాసులు తెగల మీద చిన్న ఘర్షణలు తీసుకొచ్చి అనేక రకాల చర్యలు తీసుకోవడం అంటే ఈరోజు ప్రభుత్వాలు ఎంతవరకు ఎవరి మీద ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం। అందుకనే మేము తెలంగాణ గిరిజన సంఘంగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా తీవ్రతంగా ఖండిస్తున్నాం। మణిపూర్ సంఘటనలో తక్షణమే ఊగే క్షమాపణ చేయడం కాదు, అక్కడ ఉన్న సీఎం తక్షణమే దీన్ని రాజీనామా చేసి కఠినటువంటి వారిని ఎవరైతే దాని ఎన్నికలో ఉన్నటువంటి వాళ్ళని రక్షణ కల్పించి నిర్దోషులను శిక్షించాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ఈ రకమైన ఇక్కడనే మన రాష్ట్రంగా దేశం మొత్తం కూడా మన భారతదేశం కాదు ఇతర దేశాలు కూడా సిగ్గుచేటటువంటి విషయం। ఒక భారతదేశంలో ఒక రకమైనటువంటిది హిందూ సాంప్రదాయం, ఒక పద్ధతుల్లో అన్ని రకాలుగా మహిళలకు రక్షణ ఉంది। మేము మహిళల కోసమే పనిచేస్తున్నటువంటి చెప్పినటువంటి బీజేపీ ఇవాళ చూస్తే ఒక చిన్న ఆదివాసుల మీద ఇంత ఘోరంగా సంఘటన జరిగి అత్యాచారాలకు పాడుపడినటువంటి వాళ్ళకు నగ్నంగా ఈరోజు రోడ్ల మీద తిప్పుతుంటే మరి ఈరోజు పాలకవర్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది। ఎందుకంటే ఈ రాష్ట్రంలో గాను మనం చూస్తున్నటువంటి సంఘటన దాదాపు 80 రోజుల నుంచి తక్షణమే ప్రధానమంత్రి లాంటి కానీ ఎక్కడ ఉన్న ప్రభుత్వాలు వెంటనే రాజీనామా చేసి వారిని దోషులను వెంటనే శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను। దీనిని ప్రతి ఒక్కరు కూడా